హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. చాలామంది ఇష్టంగా తినే మిరపకాయ బజ్జీ. మిర్చి బజ్జీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను బజ్జీ మిరపకాయలను తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1.5 కప్ వరకు శనగపిండిని తీసుకున్నాను. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు వామును తీసుకొని ఇలా ఒకసారి క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట సోడాను కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని పిండిలో వేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంకొక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు వామును తీసుకొని ఇలా ఒకసారి నలుపుకొని బౌల్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలను ఇలా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వాము, శనగపిండి, సాల్ట్ విధంగా పెట్టుకోవాలి. ఇలాగే మొత్తాన్ని పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండిలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి, పఫీగా వస్తాయి. వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి టర్న్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ రెసిపీ రెడీ అయింది. చాలా సింపుల్గా ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ ఇష్టంగా తింటారు. ఈజీగా అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. Thank you for watching this video, friends.